మిథున రాశి వారు పౌర్ణమి లోపు లేదా పౌర్ణమి రోజు కుక్క కనిపిస్తే ఇలా చేయండి. మీరు వద్దన్న డబ్బు వస్తుంది, మీ కష్టాలు తీరిపోతాయి, మీకు ఉన్న సకల దోషాలు తొలగిపోతాయి, అదృష్టం పడుతుంది. మన సనాతన ధర్మంలో పౌర్ణమి తిథికి ఉన్న ప్రాముఖ్యతను గురించి ఎంత చెప్పినా తక్కువే. పౌర్ణమి అంటే చంద్రుడు తనలోని 16 కళలను పూర్తి చేసుకొని సంపూర్ణ ప్రకాశంతో విశ్వంపై తన దివ్యశక్తిని ప్రసరించే పవిత్ర గడియ. ఈ రోజున సముద్రపు పోటు లాగే విశ్వంలోని శుభశక్తులు, ముఖ్యంగా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అత్యంత శక్తివంతంగా భూమిని తాకుతుంది. లక్ష్మీదేవి క్షీరసాగర మదనం నుండి ఉద్భవించినది కాబట్టి సముద్రం పొంగే ఈ పౌర్ణమి రోజున అమ్మవారి శక్తి రెట్టింపు అవుతుంది. ఈ పవిత్రమైన రోజున మనస్ఫూర్తిగా చేసే చిన్నపాటి ధార్మిక లేదా దాన క్రియ కూడా అపారమైన అనూహ్యమైన ఫలితాలను ఇస్తుంది. ఈ ఫలితాలు కేవలం ధన రూపంలోనే కాక ఆరోగ్య భాగ్యం, అఖండ మానసిక ప్రశాంతత మరియు తీవ్రమైన గ్రహదోషాల నివారణ రూపంలోనూ వ్యక్తమవుతూ ఉంటాయి. పౌర్ణమి యొక్క ఈ అద్భుతమైన శక్తిని మన జీవితంలోనికి ఆహ్వానించడానికి మన చుట్టూ ఉండే జీవరాశులలో ఒకటైన కుక్కకు ఆహారం పెట్టే పద్ధతి అత్యంత రహస్యమైన, శక్తివంతమైన మార్గంగా చెప్పబడింది. జ్యోతిష్య శాస్త్రంలోని నవగ్రహాలలో కుక్కకు ప్రధానంగా శని మరియు కేతు గ్రహాల తారకత్వం ఉంటుంది. కేతు గ్రహం అకస్మాత్తుగా వచ్చే సమస్యలు, అంతుచిక్కని రోగాలు, మానసిక ఆందోళన, భ్రమలు, ఉద్యోగంలో స్థిరత్వము లేకపోవటము, ఆధ్యాత్మిక గందరగోళం వంటి వాటికి కారకుడు. కుక్కకు సేవ చేయటం ద్వారా కేతువు యొక్క ప్రతికూల ప్రభావాలు తగ్గి జ్ఞానము, అంతర్దృష్టి, ఆకస్మిక ధనలాభం మరియు ఆధ్యాత్మిక ఉన్నతి లభిస్తాయి. అదేవిధంగా శనిగ్రహం యొక్క ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని లేదా శని దృష్టి ప్రభావాలు ఉన్నవారు కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా శనిదేవుణ్ణి శాంతింపపరచవచ్చు. శని యొక్క కఠినమైన కర్మ ఫలాలను తగ్గించుకోవడానికి ఇది అత్యంత సులువైన మార్గం. ముఖ్యంగా పౌర్ణమికి 1 లేదా 2 రోజులు ముందుగా లేదా పౌర్ణమి తిథి రోజున మీ కంటపడిన కుక్కను కేవలం ఒక విధి జంతువుగా భావించవద్దు. అది మీ సమస్యలను పరిష్కరించడానికి ప్రకృతి మీకు చూపించిన ఒక దివ్య సంకేతంగా, మీ కష్టాలను హరించడానికి వచ్చిన ఒక రూపంగా భావించాలి. మీరు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ఎంత సంపాదించినా ధనం నిలవకపోవటం, ఇంట్లో తరచూ ఉండే అనారోగ్య సమస్యలు పీడించటం, కుటుంబంలో కలహాలు, ముఖ్యమైన గ్రహదోషాల కారణంగా ఏ కార్యము పూర్తి కాకపోవటం వంటి సమస్యలకు ఈ చిన్న క్రియ ఒక మహత్తర పరిష్కారం. ఈ పవిత్ర ఘడియలలో కుక్కకు ఆహారం పెట్టడం ద్వారా మీరు ఒక జీవికి దానం చేస్తున్నట్లు మాత్రమే కాదు, సాక్షాత్తు విశ్వశక్తిలో భాగమైన శని కేతువుల ప్రాతినిధ్యం వహించే ఒక జీవికి సేవ చేస్తున్నారు. ఈ సేవ ద్వారా జీవితంలోనే గందరగోళం, అస్పష్టత తొలగిపోయి మీ మార్గం సుగమం అవుతుంది. అందుకే పౌర్ణమి రోజు లేదా దాని పరిసర రోజుల్లో కుక్కకు ఆహారం పెడితే మీరు అడక్కపోయినా వద్దన్నా కూడా ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ క్రియ అద్భుతమైన ధనయోగాలను, అఖండ ఆరోగ్య భాగ్యాన్ని మరియు శాశ్వతమైన ప్రశాంతమైన జీవితాన్ని అందిస్తుంది. మరి పౌర్ణమి రోజు ఈ రాశివారు కుక్క కనిపిస్తే దానికి ఏం పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఓం కాలభైరవాయ నమః అని కానీ, ఓం లక్ష్మీదేవియే నమః అని కానీ కామెంట్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఈ పౌర్ణమి రోజున మీరు పాటించవలసిన నియమాలను గురించి తెలుసుకుందాము. పౌర్ణమి రోజు ఉదయాన్నే నిద్రలేవగానే తలస్నానం ఆచరించి తప్పనిసరిగా శుభ్రమైన ఉతికిన వస్త్రాలు ధరించాలి. ఆ రోజు మీరు ఏదైనా ఆహారం తీసుకునే ముందు ఇంటిని, ముఖ్యంగా పూజా మందిరాన్ని శుద్ధి చేసి గంగాజలంతో ప్రోక్షించటం అత్యంత శ్రేయస్కరం. పౌర్ణమి తిథి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి శక్తి ఉన్నవారు రోజంతా ఉపవాసం పాటించటం లేదా పాక్షిక ఉపవాసం అంటే పాలు, పండ్లు తీసుకొని ఉపవాసం పాటించటం చాలా మంచిది. ఉపవాసం చేయలేని వారు కేవలం సాత్విక ఆహారాన్ని, ఉల్లి వెల్లుల్లి లేనిది మాత్రమే తీసుకోవాలి. పూజా మందిరంలో లక్ష్మీదేవి పటాన్ని లేదా విగ్రహాన్ని అత్యంత శ్రద్ధతో అలంకరించి దీపం వెలిగించి అమ్మవారికి ఎంతో ఇష్టమైన పాయసం లేదా పాలకోవా వంటి ఏదైనా తెల్లని పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
పాయసం చంద్రుడికి, లక్ష్మీదేవికి ఇద్దరికీ ప్రీతిపాత్రమైనది కాబట్టి దీన్ని నైవేద్యంగా పెట్టడం వలన సంపూర్ణ శుభ ఫలితాలు లభిస్తాయి. చంద్రుడు పూర్ణ కళలతో అత్యధిక శక్తితో ప్రకాశిస్తున్న సమయంలో అంటే సాయంత్రం వేళ లేదా రాత్రి వేళ చంద్రుణ్ణి చూస్తూ లక్ష్మీదేవికి సంబంధించిన మంత్రాలను జపించాలి. పౌర్ణమి చంద్రకిరణాలు అత్యంత శక్తివంతమైనవి కాబట్టి ఈ సమయంలో ఓం శ్రీం హ్రీం శ్రీం కమలాలయాయే ప్రసీత ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు లేదా కనీసం 108 సార్ల చొప్పున 3 సార్లు జపించటం అఖండ ధన ప్రాప్తిని కలిగిస్తుంది. వీలైనంత వరకు ఈరోజు ఉపవాసం ఉండి రాత్రి చంద్రదర్శనం తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి. ఈ విధంగా పౌర్ణమి పూజ, ధ్యానము, జపం ద్వారా మనస్సు మరియు శరీరం పూర్తిగా శుద్ధి అయి దైవ చింతనతో నిండిన తర్వాతే మీరు కుక్కకు ఆహారం పెట్టే కార్యక్రమాన్ని చేపట్టాలి. ఈ ప్రక్రియ క్రమం తప్పకుండా పాటించడం వలన ఈ క్రియ యొక్క ఫలితం 10 పెరుగుతుంది. ఇప్పుడు ఆ కుక్కకు పెట్టవలసిన ఆహారం యొక్క ప్రత్యేకత మరియు దానిని పెట్టే విధానం గురించి లోతుగా తెలుసుకుందాము. పూజ సంకల్పం పూర్తి చేసిన తర్వాత కుక్కకు పెట్టవలసిన దివ్యమైన ఆహారాన్ని తయారు చేసుకోవాలి. ఆ ఆహారం ఏమిటి అంటే 2 ప్రత్యేకమైన ఎంపికలు ఉన్నాయి. మీ సమస్యల స్వభావాన్ని బట్టి ఒకదాన్ని ఎంచుకోవచ్చు. మొదటిది వేడి అన్నంలో పెరుగు మరియు పంచదార కలిపి పెట్టడం. రెండవది వేడి అన్నంలో నువ్వుల పొడి వేసి పెట్టడం. ఈ 2 రకాల ఆహారాలలో ఏదో ఒక దానిని మీరు ఎంచుకోవచ్చు. దీని వెనుక ఉన్న అంతరార్థాన్ని గమనిస్తే పెరుగు శుభ్రమైన తెల్లని పదార్థం, ఇది చంద్రుడికి సంబంధించినది. పంచదార శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు శుభాన్ని, వైభోగాన్ని, ధనాన్ని ఇస్తాడు. చంద్రుడు మనస్సుకు, ప్రశాంతతకు కారకుడు. ఈ 2 కలిసిన ఆహారాన్ని కుక్కకు పెట్టడం ద్వారా చంద్ర, శుక్ర గ్రహాల సంయోగ శుభ ఫలితాలు లభించి ముఖ్యంగా ధనప్రాప్తి, ఆనందం మరియు వైవాహిక జీవితంలో సుఖశాంతులు కలుగుతాయి. ఇక 2వ ఎంపికలో నువ్వులు, ముఖ్యంగా నల్ల నువ్వులు శని మరియు కేతువులకు సంబంధించిన ప్రధాన ధాన్యం. నువ్వుల పొడి వేసిన అన్నం పెట్టడం ద్వారా శనికేతువుల యొక్క ప్రతికూల ప్రభావాలు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, అకస్మాత్తుగా వచ్చే కష్టాలు, తీవ్రమైన గ్రహ దోషాలు తక్షణమే ఉపశమనం పొందుతాయి. ఇది కర్మ దోషాలను తొలగించడానికి అత్యంత శక్తివంతమైన ప్రక్రియ. కాబట్టి మీ అవసరాన్ని బట్టి ధనప్రాప్తి కావాలంటే పెరుగు, పంచదార, కష్టాలు, రోగాలు తగ్గాలంటే నువ్వుల పొడి, ఈ రెండిటిల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ముఖ్యంగా మీరు గుర్తుంచుకోవలసిన అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే ఈ ఆహారాన్ని పెట్టే ముందు పాటించవలసిన నియమాలలో పవిత్రత మరియు సంకల్పం. ముందుగా మీరు తప్పనిసరిగా స్నానం చేసి శుచిగా ఉన్న తర్వాతే ఆ ఆహారాన్ని వండాలి. అపరిశుభ్రతతో వండిన ఆహారాన్ని పెట్టకూడదు. వండిన ఆ వేడి అన్నంలో పెరుగు లేదా నువ్వుల పొడి వేసి దాన్ని చక్కగా కలిపి ఆ పాత్రను మీ ఇష్టదైవం లేదా లక్ష్మీదేవి లేదా మీ కులదైవం యొక్క పటం ముందు ఉంచాలి. అనంతరం మీ సమస్యలు, ఆర్థిక కష్టాలు, ఆరోగ్య సమస్యలు, గ్రహ దోషాలు పూర్తిగా తొలగిపోవాలని, మీకు అఖండ ధనప్రాప్తి, సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా సంకల్పం చెప్పుకోవాలి. సంకల్ప వాక్యం ఇలా ఉండాలి: ఈరోజు పౌర్ణమి పర్వదినాన నేను ఈ కుక్కకు శనికేతువుల అనుగ్రహం కొరకు అలాగే లక్ష్మీ కటాక్షం కొరకు ఈ ఆహారాన్ని దానం చేస్తూ ఉన్నాను. దీని ద్వారా నాకు ఉన్న సర్వ సమస్యలు, గ్రహబాధలు తొలగి అష్టైశ్వర్యాలు, సంపద, ఆరోగ్యము కలగాలని కోరుకుంటున్నాను. ఈ సంకల్పం చాలా ముఖ్యం. ఎందుకంటే మీ ఏకాగ్రతతో కూడిన సంకల్పమే ఆ క్రియకు దివ్యశక్తిని, ఫలితాన్ని ఇస్తుంది. సంకల్పం చేస్తున్న తర్వాత ఆ ఆహారాన్ని తీసుకుని వెళ్ళి కుక్కకు పెట్టండి. మీరు మీ ఇంట్లో పెంచుకునే కుక్కకు కూడా ఈ ఆహారాన్ని పెట్టవచ్చు, లేదా బయట రోడ్డుపై తిరిగే వీధి కుక్కలకు కూడా పెట్టవచ్చు. వీధి కుక్కలకు పెట్టడం వలన ఆ జీవులు పూర్తి స్వేచ్ఛలో ఉండటం వలన కేతువుకు సంబంధించిన త్యాగము, మోక్షం వంటి అంశాలకు బలం చేకూరి మరింత మంచి ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అయితే మీరు రోడ్డుపై కుక్కలకు ఆహారం పెట్టేటప్పుడు ఒక అత్యంత ముఖ్యమైన నియమాన్ని తప్పక పాటించాలి. అది పవిత్రతకు సంబంధించినది. ముందుగా ఒక తాజా ఆకు కానీ లేదా ఒక శుభ్రమైన కాగితం కానీ నేలపై పరిచి దానిపై మాత్రమే ఆహారాన్ని పెట్టండి. నేరుగా రోడ్డుపై లేదా నేలపై పెట్టకండి. అవి వీధి కుక్కలు కదా, వాటికి ఆకు, పేపర్ ఎందుకు అని అశ్రద్ధ చేయకూడదు. ఈ క్రియను కేవలం ఒక దానంగా చూడకుండా మీ పూర్వ కర్మలను, ప్రస్తుత సమస్యలను తీర్చడానికి ప్రకృతి మీకు చూపించిన ఒక దివ్య మార్గంగా, ఒక పూజా కార్యక్రమంగా భావించాలి.
ఆ కుక్కను కేవలం ఒక జంతువుగా కాక సాక్షాత్తు దైవ స్వరూపంగా శని లేదా కేతువు యొక్క ప్రతిరూపంగా భావించి పూర్తి భక్తి శ్రద్ధలతో ఆకుపై ఆహారాన్ని ఉంచాలి. మీలోని అహంకారాన్ని పక్కన పెట్టి సేవకుడిలా ఈ క్రియను నిర్వహించాలి. ఈ విధంగా పౌర్ణమి యొక్క అఖండ దివ్య శక్తిని కుక్కకు ఆహారం పెట్టే పవిత్ర పుణ్య ఫలాన్ని ఏకం చేసి మీ జీవితంలోని అన్ని రకాల సమస్యలను, గ్రహదోషాలను పూర్తిగా తొలగించుకొని మీరు ఊహించిన విధంగా వద్దన్నా కూడా ధనం వచ్చే అద్భుతమైన రహస్యమైన మార్గాన్ని సుగమం చేసుకోండి. ఈ చిన్నపాటి కానీ శక్తివంతమైన క్రియ మీ జీవితాన్నే సమూలంగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. ఈ పౌర్ణమి సంకల్పంతో చేసే సేవ ద్వారా మీరు కోరుకున్న ఆరోగ్యము, సంపద, సంతోషము తప్పక మీ సొంతమవుతాయి. ఈ నియమాలను త్రికరణ శుద్ధిగా పాటిస్తే మీ జీవితంలో అద్భుతాలు జరగటం ఖాయం. ఇక తులారాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే ఒక వస్తువును ఖచ్చితంగా మీ దగ్గర పెట్టుకోవాలి. అది ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. మిథున రాశి వారు దయచేసి ఈ 3 ప్రదేశాలకు వెళ్ళకండి. కాదని వెళ్తే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. మీ జాతకం ప్రకారం మీరు గనుక ఈ 3 ప్రదేశాలకు వెళ్ళారు అంటే ఇబ్బందులు, నష్టాలు, దురదృష్టాలు అన్నీ మీ వెంటే వచ్చి మిమ్మల్ని, మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. మిథున రాశి వారు ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోని లేదా సందేశాన్ని చూడండి. ఎక్కడైతే మీ మాటను పట్టించుకోరో, మీ అభిప్రాయాన్ని తృణీకరిస్తారో, మిమ్మల్ని చులకన చేస్తారో లేదా మిమ్మల్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తారో అటువంటి చోటుకి మళ్ళీ వెళ్ళకండి. ఈ రాశి వారికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం. మీకు గౌరవం దక్కని చోటుకు వెళ్ళటం వలన మీకు తెలియకుండానే మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అటువంటి ప్రదేశాలు లేదా వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తారు. మొదట్లో చిన్న అవమానాలుగా అనిపించవచ్చు, కానీ కాలక్రమేణా ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రంగా పడుతుంది. మీరు లోపల కుమిలిపోతారు. ఆ వ్యక్తులు లేదా ఆ ప్రదేశం ఇచ్చే నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని చుట్టుముడుతుంది. మీరు ఆ స్థలానికి లేదా ఆ వ్యక్తుల వద్దకు వెళ్ళిన ప్రతిసారి మీకు అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక మీరు వెళ్ళకూడని ప్రదేశాలలో రెండవది, ఒకప్పుడు మీరు మోసపోయిన ప్రదేశం లేదా పరిస్థితి. ఈ రాశివారు ఒకసారి ఎవరైనా నమ్మితే లేదా ఏదైనా ఒక వస్తువుపై లేదా ప్రదేశంపై ఇష్టాన్ని పెంచుకుంటే దాన్ని అంత సులభంగా వదులుకోలేరు. మీ మొండితనం లేదా స్థిరమైన స్వభావం కారణంగా ఒకానొక ప్రదేశంలో లేదా ఒకానొక పరిస్థితిలో మీకు గతంలో చాలా తీవ్రమైన మోసం జరిగి ఉండవచ్చు. అయినప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలనే లేదా ఆ పరిస్థితుల్లో మళ్ళీ పాలు పంచుకోవాలనే ఒక బలమైన కోరిక మీలో మెదులుతూ ఉంటుంది. ఈసారి అంతా బాగా జరుగుతుంది. ఈసారి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను. గతం వేరు, ప్రస్తుతం వేరు అనే ఆశతో మీరు మళ్ళీ అదే తప్పు చేయాలని అనుకుంటారు. కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆ ప్రదేశం యొక్క శక్తి లేదా ఆ పరిస్థితి యొక్క స్వభావం మారలేదు. ఒకసారి మీకు చేదు అనుభవాన్ని ఇచ్చిన చోటు మళ్ళీ మీకు మంచిని ఇవ్వదు. మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ఈసారి మళ్ళీ మీరు ఆ ప్రదేశానికి వెళ్తే లేదా ఆ పరిస్థితుల్లో చిక్కుకుంటే మీరు గతంలో కంటే చాలా తీవ్రమైన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ఈసారి నష్టం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు, మీ జీవితంపై దాని ప్రభావం బహుముఖంగా ఉంటుంది. అన్నిటికన్నా ముందు మీ కుటుంబము, సంపద, గౌరవము కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక మీరు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాలలో మూడవది, కొత్త వ్యక్తులతో లేదా తెలిసిన వ్యక్తులతో కలిసి తెలియని ప్రమాదకరమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళటం. ఈ రాశివారు సాధారణంగా నమ్మదగిన వ్యక్తులతో సురక్షితమైన వాతావరణంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తెలియని పరిస్థితుల్లోనికి లాగే ప్రయత్నం చేస్తారు. కొత్త వ్యక్తులు లేదా తెలిసిన వారే కావచ్చు మిమ్మల్ని తెలియని ప్రదేశానికి వెళ్ళమని ఆహ్వానించినప్పుడు మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా డేటింగ్ పేరుతో లేదా కొత్త స్నేహితులతో సరదాగా గడుపుదాం అని లేదా పాత స్నేహితులతో ఏదో ఒక సాకు చెప్పి మీకు పూర్తిగా అవగాహన లేని ప్రదేశాలకు వెళ్ళటం అత్యంత ప్రమాదకరం. అటువంటి కొత్త ప్రదేశాలు మీకు అసౌకర్యాన్ని, అభద్రతా భావాన్ని కలిగిస్తాయి. మీరు అపరిచితులతో లేదా మీకు పూర్తిగా తెలియని వారితో వెళ్ళటమే కాకుండా మీకు బాగా తెలిసిన వారి గురించి కూడా మీరు జాగ్రత్త వహించాలి. స్నేహితులు అనే కాదు, మీ ఇంటి చుట్టుప్రక్కల వారు, బంధువులలో కొందరు మీకు చాలా సన్నిహితంగా ఉంటారు. వారితో మీరు ఆప్యాయంగా మాట్లాడతారు, కలిసి తిరుగుతారు. కానీ వారిలో కూడా కొందరు మీ చెడును కోరుకునేవారు ఉండవచ్చు.
వారు మీపై అసూయ, ఈర్ష్య కలిగి ఉండవచ్చు లేదా మీ పతనాన్ని కోరుకోవచ్చు. వారు ఈ చెడు కోరికల కారణంగా వారు మీకు తెలియకుండానే మిమ్మల్ని ప్రమాదంలోనికి నెట్టే ప్రదేశాలకు లేదా పరిస్థితుల్లోనికి తీసుకుని వెళ్ళవచ్చు. మీకు గతంలో కొన్ని సమస్యలు వచ్చి ఉండవచ్చు లేదా కొన్ని ఇబ్బందులు పడి ఉండవచ్చు. దానికి కారణం ఈ సన్నిహితంగా ఉండే వ్యక్తులే కావచ్చు. వారిని మీరు నమ్మి వెళ్ళినప్పుడు వారు మిమ్మల్ని మోసగించే అవకాశం ఉంటుంది లేదా మీరు అనుకోని ప్రమాదంలో చిక్కుకునేలాగా చేయవచ్చు. ఈ విధమైన స్నేహితులు లేదా బంధువులు మీ బలహీనతలను ఉపయోగించుకుని మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేస్తారు. అందువల్ల ఎప్పుడైనా సరే ఎవరైనా మిమ్మల్ని కొత్త, తెలియని, సురక్షితం కాని ప్రదేశాలకు రమ్మని ఆహ్వానిస్తే వారిని నమ్మకండి. ముఖ్యంగా రాత్రి వేళల్లో లేదా నిర్మానుష్య ప్రాంతాలలోనికి వెళ్ళటం అస్సలు మంచిది కాదు. మీ శ్రేయస్సును కోరుకొని వ్యక్తులతో బయటకు వెళ్ళటం మీ జీవితంలో తీరని నష్టాన్ని కలిగిస్తుంది. కొత్త వ్యక్తులను నమ్మడానికి మీ రాశికి చాలా సమయం పడుతుంది. ఈ విషయంలో మీరు మీ సహజ స్వభావాన్ని కోల్పోకండి. ఎవరితోనైనా బయటకు వెళ్లే ముందు వారి ఉద్దేశం ఏంటో, మీరు వెళ్ళే ప్రదేశం ఎంతవరకు సురక్షితమైనదో పూర్తిగా తెలుసుకోండి. మీరు ఈ విషయంలో అజాగ్రత్తగా ఉంటే మీపై దాడి జరగవచ్చు, మీరు దోపిడీకి గురి కావచ్చు లేదా మీ జీవితం ప్రమాదంలో పడే అవకాశం కూడా ఉంది. ఈ ముగ్గురు వ్యక్తులు లేదా ఈ 3 ప్రదేశాలు కలిగించే ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడటం ఆ దేవుడి వల్ల కూడా కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు మీకు వివేకాన్ని, నిర్ణయాధికారాన్ని ఇచ్చాడు. మీరు తెలిసి కూడా ప్రమాదంలోనికి వెళితే దానికి పూర్తిగా మీరే బాధ్యులు. కాబట్టి ఈ రాశివారు మీ స్థిరమైన, వివేకవంతమైన స్వభావాన్ని ఉపయోగించి ఈ 3 రకాల ప్రదేశాలకు, ఈ 3 రకాల పరిస్థితులకు దూరంగా ఉండండి. మీరు ఈ నియమాలను పాటించటం వలన మీ జీవితంలో ప్రశాంతత, ఆర్థిక స్థిరత్వము, కుటుంబ సంతోషము ఎప్పుడూ నిలిచి ఉంటాయి. ఈ హెచ్చరికలను తీవ్రంగా పరిగణించి మీ జీవితాన్ని సురక్షితంగా, సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాను. జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి.